ఇప్పటికీ కళ్ళ ముందు కనిపిస్తుంది ఎవరయ్యా అంటే పాపం ఆ కేతన్ అగర్వాల్ కనిపిస్తున్నాడు. వాళ్ళ నాన్న చెప్పింది, ఇందాక వీడియోలు చెప్పారు కదా, పాపం వాళ్ళ అమ్మ చెప్పిందండి. నిజంగా నాకు లైట్ కళ్ళలో నీటి చెమ్మ వచ్చింది అది చదువుతూ ఉంటే, వాళ్ళ అమ్మ ఇంటర్వ్యూ చూస్తే. ఆమె పేరు రాఖీ అగర్వాల్. వాస్తవానికి కేతను ఈ సియా గోయలు ఇద్దరు కూడా జూన్ 14 ఆల్రెడీ వెళ్ళొచ్చారు ఈ లోహగడ్డ కోటకి. రేపంటే ఇది నెరవనా కదా, అంటే మొన్న 20వ తారీఖున మహాబలేశ్వరం ఎక్కడైతే నది ఉద్భవించిద్దో, నది స్టార్ట్ అయ్యిద్దో, సో అక్కడ ఏది మన కృష్ణానదికి సంబంధించి అక్కడ పెద్ద రిసార్ట్లో హోటల్స్ ఉంటాయి. అక్కడ ఆల్రెడీ ఒక 20 రూములు కూడా బుక్ చేశారట. కానీ ఇది ఉండేసి సియా గోయలుండి లేదు ఆడకొద్దులే, మేము సరదాగా ఇటు వెళ్తా అంటే సరే అని అన్నారు. బట్ కేతన్ వచ్చేసి లేదు మొన్న వెళ్ళాం వద్దు అని అన్నట. లాస్ట్ టైం జూన్ 14 వెళ్ళినప్పుడు ఏమైంది, ప్రమాదం, లోయలో పడబోయాడు, పాము నడిచి లోయలో పడేసింది. బట్ లక్కీలు బతికాడు, అది అతనికి అర్థమైంది, జాగ్రత్త పడ్డాడు. బట్ వాళ్ళ అమ్మ వచ్చేసి ఏంటి, సియా గోయల్ని కన్న కూతురులా చూసుకుంటారంట. ఇందాక కూడా చెప్పా కదా, 35 సంవత్సరాలుగా 2 కుటుంబాలకు పరిచయం, గోయల్ కుటుంబానికి అగర్వాల్ కుటుంబానికి. ఆ పరిచయం అండ్ గోయల్ కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్లని వీళ్ళు ఇంటికి చేసుకుంటారు కాబట్టి కన్న కూతురులా చూసుకున్నారట. ఇది అసలు ఆడదో రాక్షసో ఏంటి కూడా నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఏదైనా పాసిబిలిటీ ఉంటే దాన్ని ఎవడైనా చంపితే సీరియస్లీ ఇది వైలేషన్ కాదు, ఏం కాదు, నేను మామూలుగా చెప్తున్నా. ఖచ్చితంగా బోల్డ్ ఎంతమంది మగవాళ్ళు పండగ చేసుకుంటారు, మగవాళ్ళు కాదు తల్లులు పండగ చేసుకుంటారు, తల్లులు కదా మగవాళ్ళు కదా ఆడవాళ్ళు పండగ చేసుకుంటారు. ఎందుకంటే ఈరోజు ఆడవాళ్ళ మీద నానా రకాల ట్రోలింగ్ నడుస్తుంది. ఎందుకు, ఫెమినిస్టులు ముసుగులో ఉండాలి, ఒక్కల బయటికి రాలా. ఒక మగాడిని అంత ఘోరంగా చంపితే, అందగాడు చదువుకున్నాడు 100 కోట్లకు అధిపతి, వాడి ఇంత ఘోరంగా చంపితే ఒక ఆడది ఒక్కల నోరెత్తల. అదే ఒక మగాడు ఏదైనా చేస్తాడు అసలు ఓ అమ్మ గుంపులు వచ్చేస్తారు మీదకి, అసలు మగవాళ్ళు కూడా తోడవుతారు వాళ్ళకి. ఇప్పుడు మగోడు సగం సరిగా నోరెత్తట్లేదు ఇంత దారుణం జరిగితే. సరే, రాఖీ అగర్వాల్ పాప ఆమె ఉండేసి బేటా సియా గోయల్ అడుగుతుంది కదరా వెళ్ళమ్మా ఇది అని చెప్పి పాపం కేతన్ ఒప్పించిందట. ఒప్పించి కూడా వెళ్ళేటప్పుడు చెప్పి చివరి మాట ఏంటి తెలుసా, సియా జాగ్రత్త బేట, బాగా చూసుకొస్తానని, తనని ఇబ్బంది పెట్టొద్దు, వెళ్ళిన చోట అన్నాడు. ఇంత ప్రేమ ఈ అగర్వాల్ కుటుంబం చూస్తే చెత్తముండ అన్యాయంగా చంపేసిందండి ఆ మనిషిని. దాన్ని పోలీసులు అడిగారంట, ఒరే చేతను ఎరా ఏమే సియా, ఇద్దరు ప్రేమించుకున్నారు కదా, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కదా, వెళ్ళి సావచ్చు కదా, వెళ్ళి ప్రేమి అంటారు లేచిపోవచ్చు కదా అన్నారట. ఏం చెప్పింది తెలుసా, అమ్మో మా కుటుంబం పరుగు పోయింది. మరి ఇప్పుడు చంపేవు కదంటే దొరకని అనుకున్నాం, దొరికేసాం. కుటుంబ పరువు ఎందుకు పోయింది అంటే, లేదు ఎప్పటి నుంచో 2 కుటుంబాలకు పరిచయాలు అండ్ నేను వేరేవాడిని ప్రేమించానంటే పరువు పోయింది అని చెప్పి సరే వాళ్ళు చెప్పి చేసుకుంటా అన్నాను. నేనో చేతను మర్చిపోలేకపోతున్నాను అండ్ చేతను కూడా నా కోసం ఉన్నాడు అలాగే. సో ఇప్పుడు మేము ఒకరినొకరు దూరమై ఉండలేము. ఇక అప్పుడు కేతన్ అగర్వాల్ చంపడం తప్ప నాకు వేరే ఆప్షన్ కనపడలేదు, నేను అందుకే అతను చంపినా అన్నాడు. ఏం చేయాలండి అసలు దాన్ని? ఎంతమంది పశుపతులు లిమిట్స్ క్రాస్ చేయలేకపోతాను, జర్నలిస్ట్ని అయిపోయాను. నిజంగా అంటే నరకంలో వేసే శిక్షలు భూమి మీద వేయాలంటే వాళ్ళకి మాత్రం. నిజంగా మన దేశంలో లా అండ్ ఆర్డర్ కానీ చట్టాలు ఖచ్చితంగా మార్చాలండి. కళ్ళ ముందు జరిగింది, ఘోరంగా చంపింది, దాన్ని మళ్ళీ ఇప్పుడు జైల్లో పెట్టి మేపుతారు. స్త్రీ కదా, ప్రత్యేక హక్కులు ఉంటాయి కదా, మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చేది. ఆ సోనా పనికి మంది అదే బయటకు వచ్చి బ్రహ్మాండంగా ఉంది, అక్కడ మేఘాలయ షిల్లాంగ్లో ఉంది. ఏం చేయాలి ఏం చెప్పండి నాకు అర్థం కావట్లేదండి. దయచేసి మగోడి యొక్క అమ్మా నాన్నలు మీ బిడ్డ జాగ్రత్త, అండ్ ఆడపిల్ల అమ్మా నాన్నలు కూతురికి పద్ధతి నేర్పండి, ఓకేనా? అండ్ మరలా చెప్తున్నా, ఒరే అబ్బాయిలు ఫూలిష్గా బ్లైండ్గా ఎవరిని పెడితే వాళ్ళు నమ్మకండి రా. తర్వాత ఆడవాళ్ళు పుణ్యం ఉండిద్దమ్మ, సైకో నా కొడుకున్నటువంటి ఈ సమాజంలో మంచోళ్ళు దొరకడం చాలా రేర్ అమ్మ. ఆ మంచోడిని బలి తీయకండి, మంచోళ్ళని వేధించకండి. బట్ ఫైనల్లీ ఈ మొత్తం ఎపిసోడ్లో ఎవరన్నా అల్లల్లాడిపోతున్నారంటే పాపం కేతన్ అగర్వాల్ వాళ్ళ అమ్మ రాఖీ అగర్వాల్. ఆ రోజు వెళ్ళనంటే కేతన్ అగర్వాల్ దగ్గరుండి మరి ఒప్పించింది రాఖీ అగర్వాల్ అంట. వాళ్ళ అమ్మ ఒప్పించినప్పుడు చెప్పినటువంటి మాట కూడా సియాని బాగా చూసుకో బేటా అని చెప్పిందట. పోనీ అప్పుడన్నా అది మారాలి కదా. ఈ తల్లి ఇంతగా చెప్తుంది, నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటుంది, ఈ ఇంటికి వస్తే నేను గొప్పగా ఉంటానే అని అనుకోవాలి కదా. పోనీ సుప్రీంకోర్టు చెప్పిందిగా, మేజర్ కదా నచ్చినట్టు ఉండొచ్చని, ఈయన పెళ్లి చేసుకుంటా చీకట్లో నా చేతనంలో కలుస్తా,
వందల కోట్లు ఆస్తుంది కదా, నా చేతనానికి డబ్బులు ఇస్తా, బిజినెస్ పెట్టిస్తా, వాడు ఎదుగుతాడు, ఇలా ఏదో ఒకటి ఆలోచించి సావచ్చు కదా మనిషిని చంపకుండా. ఛీ, నిజంగా అండి ఈ జనరేషన్లో చాలామందికి, ఇప్పుడు ఓపెన్ చాలామందికి బేసిక్ సెన్స్, ఎథిక్స్ లేకుండా పెరుగుతున్నారు, అలా పెంచేస్తున్నారు. బట్ పాపం విశాల్ అగర్వాల్ తర్వాత రాఖీ అగర్వాల్ పాపం మరి ఈ జన్మలో దేవుడికి ఎట్ట రాసి పెట్టాడు, ఇది ఈ జన్మలో దేవుడు ఎందుకు ఇలా రాసి పెట్టాడే కానీ కేతన్ అగర్వాల్ మరణం తలుచుకుంటే నిజంగా గుండె అల్లలాడిపోతుంది.